श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोऽस्तुते। शरणागतदीनार्थपरित्राणपरायणे सर्वस्यार्तिहरे देवी नारायणे नमोऽस्तुते। सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोऽस्तुते। श्रीमात्रे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। अस्मत् गुरु चरणारविंदाभ्यां नमो नमः। శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం అండి. నేను మీ చిన్నంబట్ల సుధీర్ కుమార్ శర్మ. ముఖ్యంగా ఈరోజు ఒక విషయం గురించి మనం కొద్దిగా అవగాహన గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహణ నిర్ణయము అంటే ఏమి, ఆ గ్రహణం సమయంలో మనం కొద్దిగా పాటించవలసినటువంటి యొక్క ఆవశ్యకత గురించి తెలుసుకున్న విషయాల గురించి మనం ఇప్పుడు కొద్దిగా తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు తెలిసిందేదే, సైంటిఫిక్గా ఈ యొక్క చంద్రగ్రహణం కానీ సూర్యగ్రహణం కానీ మనకు గ్రహణాలు ఏర్పడడం అనేది ఖగోళంలో మనకు ఒకే సరళ రేఖ పైన మనకు సూర్యుడు, భూమి, చంద్రుడు ఈ మూడు ఒకేసారి ఒక సరళ రేఖ పైన వచ్చినప్పుడు ఈ యొక్క సూర్యునికి మరియు భూమికి మధ్యన చంద్రుడు వచ్చినప్పుడు మనకు సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా కూడా సూర్యునికి మరియు చంద్రుడికి మధ్య భూమి వచ్చినప్పుడు మనకు చంద్రగ్రహణం అనేది కూడా మనకు ఏర్పడుతుంది, మనకు తెలిసిన విషయమే. అదేవిధంగా కూడా చంద్ర లేక సూర్యగ్రహణము దర్శన యోగ్యంగా ఉంటే అదంతా కూడా పుణ్యకాలమే. మేఘాల వల్ల ఇది కనిపించకున్నా శాస్త్రాల వల్ల లేక పంచాంగ రీత్యా గ్రహణ స్పర్శ మోక్షకాలాలు తెలుసుకొని స్నానం అనేది ఆచరించాలి. అదేవిధంగా ఆదివారం నాడు వచ్చేటువంటి సూర్యగ్రహణమైన, సోమవారం వచ్చేటువంటి చంద్రగ్రహణమైనా కూడా స్పర్శకాలంలో స్నానము, గ్రహణ మధ్యకాలంలో హోమము, గ్రహణం విడిచేటప్పుడు దానము, విడిచాక తిరిగి స్నానము ముఖ్యంగా మనము ఆచరించవలసినటువంటి విధులు. అంతేకాక గ్రహణ స్నానాన్ని కట్టుకున్న వస్త్రాలతోనే చేయాలి. గ్రహణ సమయం పర్వకాలం. పురాణాల్లో, ధర్మశాస్త్రాల్లో దీని మహిమ అనంతంగా చెప్పబడి ఉంది. అంతేకాక వారణాసిలో చంద్రగ్రహణ మహిమ, కురుక్షేత్రంలో సూర్యగ్రహణ ప్రభావాన్ని కూడా మనకు తెలుపబడింది. వాసుదేవుడు సూర్యగ్రహణ కాలానికి కురుక్షేత్రానికి వెళ్ళి అక్కడ యజ్ఞాన్ని చేసినట్లు శ్రీమద్ భాగవతం దశమ స్కంధంలో కూడా మనము చూడవచ్చు. అంతేకాక వారణాసిలో జపము, దానము, హోమము, ధర్మము మొదలైన వాటిని చేయటం వల్ల మహా విశేషమైనటువంటి ఫలం కూడా చేకూరుతుందని ధర్మశాస్త్రాల్లో, పురాణాల్లో కూడా చెప్పబడింది. గ్రహణం పట్టినప్పుడు సంకల్పపూర్వకంగా స్నానాన్ని, గ్రహణం మధ్యకాలంలో హోమము, దేవతారాధన, శ్రాద్ధము, తర్పణము ఇటువంటివి, అదేవిధంగా గ్రహణ సమాప్తిలో దాన ధర్మాలు కూడా చేయాలి. గ్రహణము పూర్తిగా విడిచిన తర్వాత స్నానం చేసి అదేవిధంగా కూడా ఖచ్చితంగా దేవుని యొక్క ఆరాధన కూడా చేసుకోవాలి. అంతేకాక ఆదివారం సూర్యగ్రహణం పట్టిన, సోమవారం చంద్రగ్రహణం పట్టిన దాన్ని చూడామణి అని అంటారు. ఆ గ్రహణంలో స్నాన, దాన, హోమ, జప, తపాదులు కూడా ముఖ్యమైనటువంటి ఆచరణంగా మనము ఆచరించాల్సినటువంటి విధులు. అంతేకాక అవి విశేషమైనటువంటి ఫలితాన్ని కూడా మనకు అందజేస్తాయి. ప్రతినిత్యం కూడా చేసే తర్పణ హవనాదుల్లో, శ్రాద్ధ కర్మల్లో దర్భ సముచిత స్థానాన్ని ఏర్పరచుకుని ఉంది. అంతేకాక శ్రాద్ధాచరణంలో దర్భకు ఎంతో ప్రాధాన్యత కూడా చూపబడింది. సూర్యగ్రహణానికి 12 గంటల మునుపు, చంద్రగ్రహణానికి 9 గంటల మునుపు కూడా భుజించాలి. అదేవిధంగా చంద్రుడు అన్నరసాన్ని పోషిస్తాడు, సూర్యుడు పక్వం చేస్తాడు. అందువల్ల వీరి గమనంలో వైషమ్యం ఏర్పడి గ్రహణాలు ఏర్పడుతున్నాయి. అన్నరసంలోనూ మార్పు ఏర్పడుతుంది. గ్రహణ ప్రభావము 12 గంటలు మరియు 9 గంటలు మునుపటి నుంచే చూపించడం మొదలు పెడుతుంది. కాబట్టి ఈ కాలాల్లో ఎటువంటి వారు కూడా భుజించరాదు. అంతేకాక భుజించడం వలన ఆహారం పక్వంగాక ఎన్నో కూడా మనకు జబ్బులకు గురి కావాల్సి కూడా వస్తుంది. అంతేకాక పసిపిల్లలకు, వృద్ధులకు, రోగులకు ఈ నియమం సడలించబడి ఉంది. గ్రహణ వేళల్లో నిద్రించరాదు.
మలమూత్రాది విసర్జనం కూడా చేయరాదు. ఇది వైజ్ఞానిక దృష్టితోనే చెప్పబడింది. దేవతామూర్తులు స్పృశించరాదనే నియమం ఉన్నందున దేవాలయాలను కూడా మూసివేయమన్నారు. గ్రహణ కాలంలో ఆమ శ్రాద్ధము, హిరణ్య శ్రాద్ధము చేయాలని కూడా శాస్త్రాలు చెప్పబడినాయి. ఈ పుణ్యకాలంలో తప్పకుండా తర్పణాలు చేసి తీరాలి. అంతేగాక గ్రహణ స్నానాలకు మంత్రం అవసరం లేదు. స్త్రీలు ముత్తైదువులైతే కంఠస్నానం చాలు. కొందరు శిష్ట స్త్రీలు శిరస్నానం చేస్తున్నారు. జాతా శౌచం కానీ మృతా శౌచం కానీ ఉన్నప్పటికీ గ్రహణ స్నానం చేసి తీరాలి. ఈ స్నానానికి ఉపయోగించే జలాలలో శ్రేష్టమైనవేవి అనేదానికి ప్రమాణము. శీతముష్ణోదకాత్ పుణ్య మపారక్యం పరోదకాత్ భూమిష్ట మద్భృతాత్ పుణ్యం తతఃప్రస్త్వనోదకం తతోపి సారసం పుణ్యం తతః పుణ్యం నదీజలం తతస్తీర్థ నదీ గంగా పుణ్యస్తతోంభుది. అంటే వేడి నీటి కంటే చల్లని నీరు, ఇతరులిచ్చిన దానికంటే స్వయంగా బావిలోంచి తోడుకున్న నీరు, తోడుకున్న నీటి కంటే భూమిలో సహజంగా ఉన్న సెలయేటి లేక పుష్కరిణీ నీరు, దీనికంటే ప్రవహించే నదుల నీరు, నదుల్లోని నీటి కంటే గంగానది జలాలు, గంగానది కంటే సముద్రంలో నీరు స్నానానికి చాలా శ్రేష్టకరమని చెప్పబడుతూ ఉన్నది. గ్రహణ సమయంలో హోమం చేయలేనప్పుడు జపం చేయవచ్చును. గ్రహణ కాలంలో క్షీణించడం అనేది రోగదాయినికి కారకమవుతుంది. ఈ సమయాన మూత్ర విసర్జన దారిద్ర్యహేతువుగా చెప్పబడింది. మైథునం వల్ల మనకు ఈ విధంగా ఊరపంది యొక్క జన్మ ప్రాప్తి చెందినట్టు, భోజనం చేస్తే నరక ప్రాప్తి, తర్వాత మీగడ మజ్జిగ నూనెతో వండిన పదార్థాలు పాలు దర్భ చేత పరిశుద్ధమవుతాయి. కాబట్టి ఈ యొక్క గ్రహణ సమయంలో మనం ఎట్టి సమయంలో కూడా ఆచరిస్తే మనకు కూడా మన యొక్క అంటే ఈ యొక్క జపాలు కానీ హోమాదులు కానీ లేదంటే ఏదైనా దహనాలు కానీ చేసినట్టయితే మనం ఎన్నో రెట్లు మనకు పుణ్యఫలాన్ని మనం పొందిన వాళ్ళం అవుతాం. కాబట్టి ముఖ్యంగా మనకు ఈ రాబోయే సమయంలో అంటే ఏమి మార్చి 3వ తారీఖున 2026వ సంవత్సరం మనకు ఉభా నక్షత్రంలో కర్కాటక లగ్నంలో మనకు పగలు 3:23 మనకు కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేది మనకు మొదలవుతుంది. అదేవిధంగా కూడా స్పర్శకాలము ముఖ్యంగా పగలు 3:23, అదేవిధంగా మధ్యకాలము 5:07, అదేవిధంగా మోక్షకాలము రాత్రి 6:50 మనకు ఉంటుంది. దాంట్లో మనకు ఆద్యంత పుణ్యకాలం ముఖ్యంగా మధ్యాహ్నం 3:27. అదేవిధంగా ఎటువంటి కూడా పుబ్బా నక్షత్ర జాతకులు మరియు సింహరాశి అయిన వారు కూడా ఈ యొక్క గ్రహణ సమయానికి మనం వీక్షించరాదన్నది కూడా మనకు చెప్పుకోవచ్చును. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కానీ లేదంటే ఈ గ్రహణ నక్షత్రంలో జన్మించినటువంటి వారు కానీ ముఖ్యంగా ఈ గ్రహణం వైపు బయటకు రావడం కానీ లేదంటే ఇంటి యొక్క బయట ఉన్నటువంటి యొక్క సందులో నుంచి ఆ యొక్క సూర్యకాంతిని మనం చూడరాదని కూడా మనకు చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి ఇటువంటివి కూడా మనకు గ్రహణ సమయంలో మనకు ఆచరించవలసిన విధానాలు. కాబట్టి దయచేసి మీరు కూడా పాటించి ఆ యొక్క పుణ్యఫలాన్ని కూడా మీరు లభించే విధంగా కూడా మీరు సంప్రాప్తి చెందే విధంగా కూడా మరి చేసుకోవాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ధన్యవాదాలు.